నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. చిరంజీవి ఇలా అడ్డంగా దొరికిపోయారేంటి? ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పాతకులు కదుపుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంది. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటించారు. కూటమి తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్, పంచకన్య రమేష్ లను చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. చిరంజీవి గతంలో ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నాకు ఏపీలో ఓటు లేదని, అక్కడ రాజకీయాలతో తనకు సంబంధం లేదని చిరంజీవి తెలిపారు. నాకు ఎక్కడైతే ఓటు హక్కు ఉందో అక్కడి నుంచే తాను మాట్లాడుతున్నా అంటూ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో పేపర్లు, టీవీల ద్వారానే తెలుసుకుంటున్నాను తప్పిస్తే అంతకు మించి అక్కడ రాజకీయాల గురించి ఎటువంటి ఆసక్తి లేదని ఆయన తెలిపారు. నా ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తమ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తుంది. ఏపీ రాజకీయాలపై ఏమాత్రం సంబంధం లేదని తెలిపిన చిరంజీవి ఇప్పుడు ఎలా కూటమికి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసమే చిరంజీవి ఇదంతా చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. చిరంజీవి కలగానే మిగిలిపోతుందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.